ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియచేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి ఈనాటి ధ్యానము నిమిత్తమై దైవవాక్యములో నుండి లూకా వ్రాసినటువంటి సువార్త, లూకా పుస్తకం దయచేసి మొదటి అధ్యాయం 47వ చరణమును మనం చదువుకుందాం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా నేను ఒక చిన్న మాట మీకు తెలియచేసి వాక్య సేవలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నేను ప్రతి సమయంలో వాక్యం చెప్పేటప్పుడు ఈ బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాల కలయికే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. వాటన్నిటిని ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, పుస్తకం ప్రతి అధ్యాయం యెషయా పుస్తకం అని, లోకా పుస్తకం అని, మత్తయి పుస్తకం అని ఇలా చెప్పటంలో గల కారణం ఏంటంటే, బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు 66 చెప్పరే, పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? దీన్ని అంతటిని ఏమన్నారు? బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్పబడ్డాయి కదా. మరి బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు లేవు, పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలనే 66 పుస్తకాల కలయికనే బైబిల్ గ్రంథం అని తెలియజేశారు. కాబట్టి కొంతమంది పుస్తకం అన్నప్పుడు కొంత అభ్యంతరం కలుగుతుందేమోనన్నట్టుగా నేను దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. సరే, గమనిద్దాం. చదువుకున్నటువంటి ఈ వచన భాగములో ప్రియులారా ఒక మాట వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా మీరందరూ మనస్సు కేంద్రీకరించుకుని నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ చదవబడినటువంటి వచన భాగములో ప్రియులారా ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక ఆమె తెలియజేస్తున్న మాట ఏమని తెలియజేస్తుంది అంటే, ప్రియులారా ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని మాట్లాడుతుంది. ఎవరు ఈ మాట మాట్లాడినటువంటి వ్యక్తి అంటే, తల్లి అయినటువంటి మరియా. ఎవరు ఈ తల్లి అయిన మరియా అంటే, యేసు ప్రభు వారికి జననమిచ్చి ఈ భూలోకములో లోకరక్షకుడైన యేసుక్రీస్తు
ప్రభుల వారు పుట్టుటకు ఎవరైతే కారకురాలుగా ఎంచబడ్డారో ఆ వ్యక్తే స్వయముగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందమ్మా? మీరు తలలిటెత్తండి, కిందకి పెట్టబాకండి, నిద్ర మాత్రం బావద్దు, వందనాలు. మీరు వచ్చేదే పశువుకి మనిషికి తేడా ఉంది. ఏమండి? గొర్రెప్పుడు తలే దించుకుంటుంది, తల దించుకొనే చెప్పరే. మనం తలెత్తి వాక్యాన్ని వినాలి. మన వైపు తలెత్తి అంటే తలెత్తి కూడా నిద్ర బాబాకండి, అర్థమైందా? హల్లెలూయా. ఇటు చూడండి, నా వైపు చూడండి, గమనించండి ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎవరైతే జననమిచ్చారో, ఎవరైతే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రావడానికి కారకురాలుగా ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడుతుంటుంది. ఏమనంటే, ఇదిగో దేవుడు తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను అంటుంది. ఏమనంటుంది? ఎవరు ఈ మాట పలుకుతుంది అంటే, క్రీస్తుకు జననమిచ్చి లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారిని కని ఇదిగో ఈ భూలోకమునకు పరిచయము చేసినటువంటి తల్లి అయిన మరియయే ఈ మాట పలుకుతుందేమనంటే, నేను ఆయనకు దాసురాలను అంటుంది. హల్లెలూయా. ఎవరికి ఎవరు దాసురాలు చెప్పండి? దేవుడు తన దాసురాలి, తన అనగా నేను ఆయనకు దాసురాలను, నేను ఆయనకు పరిచర్య చేయుతానను. దేవునికి పనికత్తెనే తప్ప నేను ఆయనకు యజమానురాలను కాను. అంటే ఇక్కడ వాక్యమును మనము క్షుణ్ణంగా అర్థం చేసుకొనగలిగితే, ఇప్పుడు ఇదిగో ఒక తల్లి తన కుమారుని విషయములో ఏమని మాట్లాడగలగొచ్చు? ఏమండి? అతడు నా కుమారుడు, అతనికి నేను జననమిచ్చాను, అతనిని నేను ఇదిగో 9 మాసములు ఏమండి మోసి కన్నాను, అతడు నా కుమారుడు అనవలసిన స్థితిలో ఉండవలసిన ఈ తల్లి ఏమంటుందంటే, నేను ఆయనకు దాసురాలను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎవరెవరికి దాసురాలు చెప్పరే? ఎవరెవరికి దాసురాలు? దేవునికి జననమిచ్చి యేసు ప్రభువును కనినటువంటి ఆ తల్లే చెప్పుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట, నేను కనినప్పటికీ ఇదిగో నేను ఆయనను నా గర్భమున మోసినప్పటికీ నేను ఆయనకు దాసురాలు. హల్లెలూయా.
ఏమండి, ఎవరికి దాసురాలంటే నేను ఆయనకు దాసురాలు. నేను ఎప్పటికైనా ఆయనకు దాసురాలనే అని చెప్పి మాట్లాడుతుంది కన్య అయినటువంటి మరియ. ప్రియులారా, ఏమండి, అందుకనే ఒక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన పత్రికలోనికి రండి. మొదటి కొరింథీ పత్రికలోనికి వస్తే అక్కడ మనం ఒక మాట చూడొచ్చు. 7వ అధ్యాయము 23వ చరణం చదవండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ఎవరికట? చూడండి అక్కడ అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. మీరు ఎవరిని అంటున్నారు ఈ మాట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఎవరిని మాట చెప్తున్నాడు? తల్లి అయినటువంటి మరి అంటుంది, నేను ఆయనకు దాసురాలను. కానీ ప్రభు అంటున్నాడు, మీరు మనుష్యులకు దాసులు కాకుడి. అంటే అర్థం ఏంటి? చాలా మంది వారి జీవితములో ఎవరికి దాసులవుతున్నారు? అక్కడ ముందుగా మాట్లాడాడేమనంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియులారా చూడండి, పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తము చేత మీరు కడుగబడి విమోచించబడి కొనబడిన వారు అయినప్పటికీ మీరేం చేస్తున్నారంటే మనుషులకు దాసులుగా ఎంచబడుతున్నారు. వాస్తవానికి ఎవరికి దాసులుగా ఉండాలి మనం? చెప్పండి, మనం ఎవరికి దాసులుగా ఉండాలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరికి దాసులుగా ఉండాలండి? మనము విలువ పెట్టి కొనబడ్డాం. ఆయన పరిశుద్ధ రక్తమిచ్చి మనలను కన్నాడు. ఇదిగో కొన్నటువంటి ఆ దేవునికే మనము దాసులుగా ఉండవలసిన మనము. ఏమండి, కొన్ని సందర్భాలలో ఎవరికి దాసులుగా ఉంటాం? అక్కడ ఏమన్నాడు? మీరు మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. అంటే ఇదిగో ప్రియులారా, చాలా మందిని మనము ఆలోచిస్తా ఉన్నప్పుడు వారు మనుష్యులకు దాసులైపోతారు. మనుషుల యొక్క ఇదిగో ప్రియులారా విధానములకు దాసులైపోతారు. వాస్తవానికి మనము దాసులుగా ఉండవలసింది ఎవరికంటే మన కొరకు. ఇదిగో ప్రియులారా, పరమును విడచి భూమికి ఏతంచి మన పాపముల కొరకై తన ప్రాణము పెట్టిన ఆ దేవునికే మనము దాసులమై ఉండాలి. ఆయనకే కదా మనం దాసులమై ఉండాలి. కానీ మనం ఎవరికి దాసులై ఉంటాం? కొంతమంది ప్రియులారా మనుష్యులకు దాసులైపోతారు. మనుష్యుల యొక్క పరిస్థితులకు దాసులైపోతారు. మనుష్యులలో ఉన్న క్రమములకు దాసులుగా ఎంచబడిపోతారు. ఏమండి, అందుకనే తల్లి అంటుంది,
నేను ఒకవేళ ఆయనకు జననమిచ్చినా, ఒకవేళ ఆయనను కన్నా, నేను మాత్రం ఆయనకే. ఒక తల్లి ఇచ్చే స్టేట్మెంట్ ఎంత అద్భుతంగా ఉందండి. ఏమండి, ఈరోజు చాలా మందిని మనం చూస్తాం. కొంతమంది కుమారులు బాగుపడుతుంటే తల్లి ఓర్చుకోలేరు. అవునా? ఓర్చుకుంటారా? చెడిపోతున్నా పాడైపోతున్నా మంచిగానే ఉంటారు, కానీ వాళ్ళ అభివృద్ధిలోకి వస్తున్నా మంచిగా ఉన్న చాలా మంది అరుదు మెచ్చుకునే వాళ్ళు. నా కుమారుడు బాగున్నాడు అనుకునేవారు చాలా అరుదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు మనము ఆయనకు దాసులుగా ఉండక మనం ఏం చేస్తున్నామంటే మనుష్యులకు దాసులమైపోతున్నాం. మనుష్యుల పద్ధతులకు, మనుష్యులు కల్పించిన క్రమములకు మనం ఏం చేస్తున్నామంటే దాసులుగా ఎంచబడిపోతున్నాం. అందుకనే మరొక్క మాట మనం చూడగలిగితే రోమియోలకు రాసిన పత్రికలోనికి రండి, 6వ అధ్యాయం ప్రియులారా 16వ చరణం చదవండి. 6:16 లోబడుటకు దేనికి మిమ్మును మీరు పాపమునకే గాని దేనికి మీరు లోపడతారో దానికే దాసులు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ అంటున్నారు, లోబడుటకు మీరు దేనికైతే దాసులుగా ఉండాలని మీరు దేనికైతే లోబడతారు. చాలా మంది లోబడిపోతారు. లోబడటం అంటే చెప్పరే, లోబడటం అంటే ఏంటి? సపోజ్ ఒక మాట చెప్తున్నా, లోబడుటకు ఒక అర్థం చెప్తున్నా మీకు. ఇవాళ ఏమారమమ్మా? ఆదివారమేనా? నిజమేనా? ఆదివారం. ఈ ఆదివారం రోజున ప్రియులారా, చంద్రబాబు నాయుడు గారు మీరంతా డ్వాక్రా మీటింగ్కి రండి, అక్కడ మనిషికి వచ్చి ఒక 10,000 రూపాయలు ఇస్తాం అన్నాడు అనుకోండి. డ్వాక్రా గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తమన్నా అందరం అనలా. చేతులు అందరూ ఎత్తితే కదా నాకు లిస్టు తెలిసేది. సరే, నేను వచ్చి అడ్డుపడ్డాను అనుకోండి, అమ్మా ఆదివారం అమ్మ మీకు దండాలు పెడతాను అమ్మా, పక్కకనని చెప్పి ఆ పంటకాళ్ళకు నెట్టి దేవునికి స్తోత్రం. లోబడటం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఏమండి, మీరు దేనికైతే లోపడతారో దానికి దాసులు అంటాడు. మనము దేని విషయమై లోపడతామో, నీవు దేనికైతే లొంగిపోతావో దానికే దాసుడమైపోతావు. ఈరోజు లోబడే విషయాలు మనుష్యుల జీవితములో చాలా ఉన్నాయి. దేవునికి లోబడవలసిన మనుష్యుడు ఏటేటికో లోబడిపోతున్నాడు. ఏవేవో కార్యములకు లోబడిపోతా ఉన్నాడు. కారణం ఏంటంటే మనము వాటికి చెప్పరే, వాటికి దాసులం.
దేనికైతే మనము లోపడతామో, మనలను ఏవైతే ప్రేరేపిస్తాయో వాటికి లోబడిపోతే, ఆ లోబడిపోయిన ప్రతి దానికి మనమేమై ఉన్నామంటే దాసులము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు మనం దేనికి లోబడుతున్నాం? మనుష్యుని యొక్క విధానము, ఇదిగో మనుష్యుని యొక్క ఆలోచన, మనుష్యుని యొక్క నడిపింపు ఈరోజు ఏటేటికి లోబడతాయి? ఏటేటికి లోబడతాయండి? ఏమండి, వేటేటికి లోబడతాయి? వాక్యము చెప్తుంది. మత్తయి సువార్తలో ఒక మాట చూడండి. అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయములో 24వ చరణం చదవండి. అక్కడ కొన్ని మాటలుండి. 6 ఎవడును ఇద్దరు వ్యక్తులకు గమనించండి, చదవండి. ఎవడును ఇద్దరు వ్యక్తులకు దాసులుగా ఉండలేరు. అతడు ఒకనిని ద్వేషిస్తాడు, ఒకనిని ప్రేమిస్తాడు, ఒకని పక్షమున ఉంటాడు, ఒకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? ఏ ఒక్కడైనా సరే ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. అవుతారా? నేనుంటానయ్యా. ఇప్పుడు వాస్తవానికి జరిగేది అదే. ప్రియులారా గమనించండి, ఇద్దరు ఇదిగో యజమానులకు ఒక్కడు దాసుడు కాలేడు. ఇదిగో దాసుడుగా ఉండలేడు. ఒకవేళ ఉండాలనుకున్నా అక్కడేమంటున్నాడంటే, అతడేం చేస్తాడంటే ఒకనిని ప్రేమిస్తాడట, ఒకనిని ద్వేషిస్తాడు. కారణం, ఇద్దరు ఇష్టంగా ఉంటారంటావా? ఏమండి, ఇప్పుడు సపోజ్ ఒక తండ్రికి ఇద్దరు కుమారులో లేకపోతే కుమార్తెలో ఉన్నారనుకోండి. గమనించండి ప్రియులారా, ఇద్దరు దాసులకు సరే గమనించండి. ఇప్పుడు ఇద్దరు యజమానులకు ఒక్కడు దాసుడుగా ఉంటే అతడు ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని ప్రేమిస్తాడు. లేకపోతే ప్రియులారా ఒకరి పక్షమున ఉంటాడు, ఒకరిని తృణీకరిస్తాడు. అంటే అర్థమేంటి? వినాలి, ఇటు వినండి. ఏమండి, ఇప్పుడు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు, కాలేడు కదా. ఉండగలుగుతారంటారా? ఇప్పుడు
ఇదిగో ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికిని అలాగుననే సాతానుకు దాసులుగా ఉంటారంటే ఉండలేరు. ఏదో ఒక వైపే ఉండాలి. లోకమా ఆత్మీయత అంటే ప్రియులారా రెండిటిలో అడుగు పెట్టలేము. ఏమండి కారణం ఏంటి? ఇటు దేవుని సన్నిధి కావాలి, అటు లోకము కావాలి. ఇటు ఇదిగో ఆత్మీయతలో ఉండాలి, రెండవది లోకపు కార్యములలో ఉండాలి. అంటే ప్రియులారా ఏ త్రోవను వెళతాం మనం? చెప్పరే, మెజారిటీ ఎక్కువ పెట్టుంటే, మెజారిటీ ఎక్కువ పెట్టుంటే అటువైపే మనం తోకం వేస్తాం. అవునా? హల్లెలూయా. వాస్తవానికి మనలో మన మాట, మనం దాసులుగా ఉండాలి అనుకున్న కోరితే లోకానికి దాసులం అవుతామా, దేవునికి దాసులం అవుతామా? చెప్పండి. మాట చెప్పటం కాదు, నిజం చెప్పండి అన్నా నేను. దేవునికి అవుతారా, లోకానికి అవుతారా? ఈ మాట రాసి పెట్టుకోండి. రేపు మోడీ గారు మొత్తం సర్వే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? ఈ మాట గుర్తుపెట్టుకోండి. అమ్మా అర్థం కాల, నాకు వినపాల. నా వెనకమాల అబ్బో, ఇది పెద్ద విచిత్రమైన మాట, హాస్యాస్పదం. సరే గమనించండి. ఇప్పుడు ఎవడును ఇదిగో ఇద్దరి యజమానులకు దాసుడు కాలేడు. అక్కడ అంటాడు, ఒక్కడు సిరికిని దేవునికిని దాసుడు కాలేడు. అంటే దేవునికిని సిరికి అనగా ఇదిగో ప్రియులారా మన జీవితంలో ఉన్న ఆస్తిపాస్తులకును దేవునికి దాసుడు. ఒకవైపు సిరి ఉంది. సిరి అంటే ఆస్తిపాస్తులు, సంపాదన, ధనధాన్యాలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఒకవైపు ఉన్నాయి. ఒకవైపు దేవుడున్నాడు. ఇప్పుడు మనందరిని అడిగితే ఎటువైపు అయ్యా నీ అడుగు అంటే మనం ఏం చేస్తాం? ఈ లోకంలో డబ్బులేంది బతకలేం కదండి, మరి అది కావాలి కదండి అంటారా లేదా? చెప్పరే. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉంది, దాని గురించి పాట కూడా రాశారు. ఏమనంటే, రెండు దారులు కలిసిన చోటు ఒకటి ఉంది. ఒకవైపు జీవము, రెండో వైపు మరణము. ఒకవైపు వెలుగు, ఒకవైపు చీకటి. ఒకవైపు నరకము, రెండో వైపు పరలోకం. దేని వైపు నీవు అంటే, జీవమును కోరతావా, మరణమును కోరతావా? మనుష్యుడు అంటే మనుషుడు ఏది కోరుకుంటున్నాడు చెప్పండి? ఏది కోరుకుంటున్నాడు చెప్పరేమండి అమ్మా? మనమైతే ఏది కోరుకుంటాం? ఇప్పుడు చక్కగా మెత్తగా నత్తల్లాగా మేము జీవమునే కోరుకుంటాం అనబాకండి. అర్థం కదా? మేము జీవమునే కోరుకుంటాం అనే మాట అనొద్దు. ఎందుకంటే కోరవలసిందైతే జీవాన్నే. కానీ మనుష్యుడు దేనిని కోరుకుంటున్నాడు, దేనిని ఇష్టపడుతున్నాడు, దేని వైపు మొగ్గు చూపుతున్నాడు,
దేనిని తన జీవితంలో ఇదిగో స్వీకరిస్తున్నాడు అంటే పాపమునే. ఇదిగో ప్రియులారా, మరణమునే, నరకములోనికే అతడు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు కానీ జీవమును ఏమాత్రము కోరుకోవట్లేదు. కారణం ఏంటో తెలుసా? మనుష్యునికి కావలసింది లోకము, లోకములో ఉన్న ఆశలు, లోకపు వైఖరి ఇతని జీవితములో కోరుకొని ఆ లోకము వైపే నడిపించబడతా ఉన్నాడు. అందుకనే ఎవడును సిరికిని ధనమునకును దేవునికి దాసులు కాలేరు. అందుకనే యేసుక్రీస్తు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు, ఒక యవనస్తుడు వచ్చాడు. బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేం చేయాలన్నాడు. అంటే ఇదిగో ఈ ఆజ్ఞలు పాటించమన్నాడు. ఏ ఆజ్ఞలు అన్నాడు? తల్లిదండ్రులను సన్మానింపుము, పొరుగు వారిని ప్రేమించుము. ఏమండి, ఇవన్నీ చెప్పుకొని వచ్చి ఆఖరికి నీలో ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటది అన్నాడు? నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఏం చేశాడు ఆ తర్వాత? దేవుని కొరకు ధనాన్ని విడిచిపెట్టాడా? ధనము కొరకు దేవుణ్ణి విడిచిపెట్టాడా? చెప్పాలి. ఏది విడిచిపెట్టాడు? ధనాన్ని విడిచిపెట్టాడా? ధనము కొరకు దేవునిని విడిచిపెట్టాడు. నాకు ఈ లోకములో ధనమే కావాలి, ఇదిగో దేవుడు అవసరము లేదన్నట్టుగా దేవుణ్ణి విడిచిపెట్టాడు, ధనాన్ని వెంబడించాడు. ఏమండి, బైబిల్లో చాలా ఉదాహరణలుగా మనం చూస్తే ఏమండి, పేతురు, ఆంద్రయాలు, వీళ్ళందరూ కూడా ఏమండి చేపలు పట్టు జాలరులుగా ఉన్నప్పుడు యేసు వారి దగ్గరకు వెళ్ళి, ఇదిగో మీరు నన్ను వెంబడించండి అంటే దేవుని కొరకు ఏం విడిచిపెట్టారు? వారి బ్రతుకు తెరువునే విడిచిపెట్టేశారు. అంతేకాదు, ఇంకొక మాట చెప్పనా? మీకు ఒక మాట చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రికలోనికి రండి. అక్కడ మనకు ఒక మంచి వ్యక్తి కనిపిస్తాడు. ఒక వ్యక్తి అక్కడ చూడగలిగితే 11వ అధ్యాయం 23వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు భయపడక దాచిపెట్టిరి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద అల్పకాలపు పాప భోగములను అనుభవించుట కంటే యోచించి ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మోషేకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఏంటా ఛాన్సు అంటే, ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఒక మంచి అధికారి. వాస్తవానికి ఐగుప్తులో ఉన్నటువంటి చాలా ఆనాడు కట్టబడిన కట్టడాలకు ఇంజనీరింగ్ ప్లాన్ వేశాడంట ఎవరు? మోషే. ఇంతటి జ్ఞానవంతుడు, ఒక రాణి యొక్క పెంపకములు పెరిగినవాడు, ఒక గొప్ప రాజ్యమునకు అధిపతిగా నియమింపబడవలసిన వాడు ఎవరి కొరకు ఏది వదులుకున్నాడు?
దేవుని కొరకు సింహాసనాన్ని, ఆధిక్యతను, ఆస్తిపాస్తులను, సిరి సంపదలను సమస్తం వదిలిపెట్టి ఎవరి కొరకు నిందబడ్డాడు? చెప్పరే. దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దీనిలో ఉన్న ఒక పరమార్థం ఏమిటంటే, మా అయితే ప్రియులారా, ఇదిగో ఆస్తి పాస్తులు మన జీవితంలో ఎంతకాలం ఉపయోగపడతాయి అంటే మనం బ్రతుకున్నన్నాళ్ళు. చచ్చిపోయిన తర్వాత అది ఎవరు అనుభవిస్తారో, ఏం చేస్తారో మనకైతే తెలిసిద్దంటారా? ఏమండి, ఒక వ్యక్తి చనిపోతూ తన కుమారునికి 100 ఎకరాల పొలం ఇచ్చాడు. సరే, అత్తగారి నుండి వచ్చినటువంటి 5 ఎకరాలు ఉంది. అత్తగారు ఇచ్చిన 5 ఎకరాలు పిల్లనిచ్చాడు కదా, పిల్లనిచ్చేటప్పుడు 5 ఎకరాలు ఆస్తి ఇచ్చారు కట్నం కింద. ఈ 5 ఆ 100 ఎంత? 105. 105 ఎకరాలు ఆసామి. తండ్రి పోతా ఇచ్చెళ్ళాడు. మరి ఇతడు ఎంత ఇదిగా చెయ్యాలా చెప్పరే? 105 ఎకరాలు ఉన్న ఆసామి ఎంత మంచిగా చేసుకొని సంవత్సరానికి 1 ఎకరం అన్నా కొనవచ్చు, అవునా? ఇతడు తిని నెత్తిని పోసుకున్నా సరే సంవత్సరానికి ఎకరం కొనవచ్చు ఈ 105 ఎకరాల సంపాదనతో. లేదు, ఇంట్లో కూర్చొని కౌలుకిచ్చుకున్నా సరే ఒక రూమ్ నిండా కట్టలు పరుచుకొని పొరిలాడినా సరే దేవునికి స్తోత్రం. అంత ఇచ్చేళ్ళాడు తండ్రి. అది కూడా సామాన్యమైన పొలం కాదు, మంచి పంట పండేటువంటి పొలం ఇచ్చెళ్తే మనోడికి కళ్ళు ఎక్కడికి వచ్చినాయి అంటే ఇక్కడ ఉండాల్సినవి పోయి ఎక్కడికి వచ్చినాయి. ఎక్కడికి? సుడున్న చోటకు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. సుడున్న చోటకు వచ్చినాయి. సరే, వెంటనే వెళ్ళాడు. ఒక కాలీసో ఏదో అంటారు కారు, అదే కదా కాలీస్ కారు ఒకటి కొనుక్కొచ్చుకున్నాడు. పల్సర్ బండి క్రొత్త మోడల్. అప్పుడు స్టార్టింగ్ పల్సర్ అని బైక్ ఒకటి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది, అది ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉంది. క్రొత్తగా వచ్చిన బండి 6 నెలలు ఆడేవాడు, మళ్ళీ అమ్మేసి ఇంకోటి తెచ్చేవాడు. 6 నెలలు ఆడేవాడు, మళ్ళీ ఇంకోటి తెచ్చేవాడు. అసలు మనోడిని ఆపటం ఎవడ తరం కాల. దేవునికి స్తోత్రం. ఏమండి, చుట్టూ ఫ్రెండ్స్ ఎవడన్నా వచ్చారే. ఆ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఫ్రెండ్స్? ఏం ఫ్రెండ్స్? ప్రాణ స్నేహితులు కాదు, డబ్బు స్నేహితులు. ఏమండి, సిట్టింగ్ వేసుకునే వాళ్ళు సాయంత్రానికి మంచి అది కూడా చీపు ముందు తాగటానికి. ఎబ్బే మనం ఏందను, మన ప్రెస్టేజ్ ఏంది? 105 ఎకరాలు ఆసామని నేను అనుకున్నా. మిలిటరీ అయితే ఫారెన్ ముందు అది ఇది గుడ్డు కూసి మొత్తం అందరిని కూర్చోబెట్టుకున్నాడు. చుట్టూ శుభ్రంగా తాగాడు. మెల్లిగా 105 కాస్త మెల్లిగా ఎకరం అమ్మటం, అటు అమ్మటం, ఇటు పెట్టడం, అటు అమ్మటం. అడిగిన స్నేహితుడికి లేదనకుండా ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? ఆఖరికి సంకెత్తారు. నిజం. మొత్తం 100 ఎకరాలు అమ్మేసేసాడు. తాకట్టు పెట్టిన వాళ్ళకి తాకట్టు పెట్టాడు, అమ్మిన వాళ్ళకి అమ్మేశాడు. ఆఖరికి 5 ఎకరాలు ఉన్నాయి కదా, అవి కూడా అమ్మటానికి వచ్చేలేక భార్య ఒక కత్తి తీసుకుంది. నా పొలం జోలు వచ్చావు, కోసేస్తానంది. నాకు పిల్లలుంటే నీది నీ తండ్రి ఇచ్చాడు కాబట్టి నువ్వు తగలేసుకున్నావు. నా తల్లిదండ్రి ఇచ్చింది నా బిడ్డలకు కావాలి కదా. ఇప్పుడు ప్రియులారా, అప్పుడేం పలసరం ఏమంటే పలసరం కాలీస్ తర్వాత ఎన్నో మార్చాడు. కార్లు మార్చాడు, బైకులు మార్చాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ప్రియులారా సైకిల్ దొక్కుంటూ తిరుగుతున్నాడు. అర్థం కాదు, సైకిల్ దొక్కుంటూ తిరుగుతున్నాడు. గమనించారు. అందుకనే మనకున్న ఆస్తి
అంతస్తు మనం పోయిన తర్వాత ఏమైపోతుందో మనకు తెలియదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఒక్కడు సిరికిని దేవునికిని దాసుడు కాలేడు. ఆస్తికిని దేవునికిని దాసుడుగా ఉండలేడు. ఉంటే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. ఎటుని యొక్క ఇదిగో స్థానము అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే మనుషులకైనా దాసులుగా ఉంటున్నారు. కానీ ఏమండి, ఇప్పుడు చాలా మందిని మనం చూస్తాం. ఎవరెవరిని అవసరం లేదు, మన క్రైస్తవులనే చూస్తే నీవు సేవకునికి దాసుడువా దేవునికి దాసుడువా చెప్పరే? ఎవరికి దాసుడు? ఏమలారు ఎవరికి దాసులు మీరు? నాకా దేవునికా? దేవునికేనా? ఖచ్చితంగా చెప్పండి. చాలా మంది ఎలా ఉంటున్నారంటే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు చాలా మంచోడు, పాస్టర్ గారికి దాసులు గుండెవాళ్ళు పనికిరారు. దేవునికే దాసులుగా ఉండగలగాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ప్రభువారు చెప్తూ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఇంకో 2 మాటలు చెప్పి యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకే దాసుడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? పాపము చేసేవాడు, పాపములో ఉన్నటువంటి వాడు పాపమునకే దాసుడు. ఏమండి, ఎప్పుడు పాపపు స్థితి, పాపపు ఇదిగో ఆలోచన, పాపపు నడవడి మనలో ఉంటే ఆ పాపమునకే దాసుడు. ఇప్పుడు పాపమునకు దాసులంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయ అవసరంలా. ఏ దొంగతనమో, ఏ వ్యభిచారమో, ఇదిగో ప్రియులారా, ఇదిగో ఎవరినైనా హత్య చేయటమో, ఇదంతా చేయ అవసరంలా. పాపం అంటే ఏమన్నాడు వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు ఎందుకన్నాడు ఆ మాట అంటే, యేసు ప్రభు యూదుల మధ్యకు వచ్చాడు. యూదుల మధ్యకు వచ్చినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో నేను సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని అబ్రహాము ఇదిగో దేవుని సత్యమును అనుసరిస్తూ నడిచాడు అని చెప్పి మాట్లాడితే వీళ్ళు అన్నారు, మేము అబ్రహాము సంతతిమి, మేము ఎప్పుడును ఎవరికిని దాసులమై ఉండలేదన్నారు. అబ్బో, ఏమండి, ఏమంటున్నారు వీళ్ళు? మేము అబ్రాహాము సంతతి. యేసు ప్రభు వారికి చెప్తున్నాడు, మేము అబ్రాహాము సంతతి వారం, మేమెప్పుడు ఎవ్వరికి దాసులుగా ఉండలేదు. అంటే వెంటనే యేసు ప్రభు అంటే బాగుండేది అన్నమాట. ఒరే భలే చెప్పారా. మరి ఐగుప్తులో అబ్రాహాము సంతతి వారైనటువంటి యాకోబు సంతతి అంతా అక్కడే ఉన్నారు కదా. 430 ఏండ్లు బానిసత్తులుగా ఉన్నారుగా. ఐగుప్తులో బానిసలుగా దాసులుగా ఉండి బ్రతికారు కదా. అంటే బాగుండేది, సిగ్గుపోయేటప్పుడు. అయితే యేసు ప్రభు వారు అన్నాడు ఏమనంటే, ఏమండి అక్కడ ఏమన్నాడు, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదని చెప్పి అన్నప్పుడు అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకే దాసుడు.
పాపపు బీజము, పాపపు స్థితి, పాపపు ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో వాడెప్పుడు పాపాత్ముడే. పాపము చేయువాడు ఎప్పుడు పాపమునకే దాసుడు. పాపం వాడిని నిద్రపోనిచ్చిందా? ఏమండి, సపోజ్ ఒక్క మాట చెప్తాను, ఒక్క అబద్ధం చెప్పామనుకోండి, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలు తోడు చెప్పాలి, అవునా కదా? చెప్పరే. ఒక్క అబద్ధానికి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఉన్నాయి అనుకుందామండి, ఈ డబ్బులు మామూలుగా నిరీదికి వచ్చి తీసుకుని వెళ్తుంటే, ఏంటి అబ్బాయి వచ్చావా అన్నాం అనుకో. మా అబ్బాయిని అడిగాను, డాడీ డబ్బులు తీసుకెళ్తున్నాను అని అంటే సరిపోయా. ఈ డబ్బులు తీసుకెళ్తే ఏంద్రా, ఏం లేదు డాడీ, ఏం లేదు అన్నాడు. ఈ తీసుకున్న సంగతి చెప్పలేదు. నేను అడిగాను తర్వాత, మళ్ళీ అక్కడ డబ్బులు ఉండాలేమని. ఏమో డాడీ నాకు తెలియదు. మళ్ళీ ఇంకొక అబద్ధం. ఆ తర్వాత ఎవరన్నా తీసుకున్నారేమో, ఆ అబద్ధాన్ని ఇంకొకళ్ళ మీదకి డైవర్ట్ చేయటం. అంటే పాపమునకు ఎన్నడూ ఇక వానిలో నిజమనే పరిస్థితి రాదు. అందుకనే ఇదిగో పాపము చేయువాడు పాపమునకు దాసుడని చెప్తూ అక్కడ రోమపత్రికలో కూడా చూడండి 6:20లో, 6వ అధ్యాయం 20 వచ్చును. నిర్బంధము లేని వారై ఉంటిరి, అప్పట క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు పాపము చేస్తున్నారు గనుక పాపమునకు దాసులైపోయారు. అప్పటి క్రియల వలన మీకేమైనా ఫలం కలిగిందా? పాపములో ఉన్నప్పుడు ఏమండి, పాపపు క్రియల వలన మీకేమైనా మేలు కలిగిందా అంటే కలగలేదే. ఏమండి, ఇంకా అక్కడే ఇంకొక మాట చెప్తాడు ప్రియులారా, 17-18 కూడా మనం చూడగలిగితే, ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడలేదు. చదువు. మనుష్య రీతిగా ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. చాలు చాలు. మనం ఏం చేశాం? పాపానికి మీరు పాపమునకు దాసులై ఉన్నారు. ఏ మాట మీ చెవినా మంచి మాట పడనివ్వలేదు. ఏ ఉపదేశ క్రమమునకు మీరు లోబడలేదు. అంతేకాదు, ఇక్కడేమన్నాడు 19వ చరణంలో, మీరు ఇదిగో శరీర రీతిగా మాట్లాడుచున్నాను, మనుష్య రీతిగా మాట్లాడుచు ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రత చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా. చెప్పండి, మన అవయవములను ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మన అవయవములు అనగా మన శరీర భాగములను మనం దేనికి దాసులుగా చేస్తున్నామంటే పాపానికే.
చెప్పండి. ఏమండి? మన శరీరములను, మన శరీర అవయవములను దేనికి దాసులుగా చేస్తున్నామంటే పాపమునకు, అక్రమము చేయుటకు. ఏమండి? ఇంకేమన్నాడు చూడండి, అపవిత్రతను అక్రమమును అనుసరించి నడచుటకు మన అవయవములను మనం ఏం చేస్తున్నాం? దాసులుగా చేస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పగలగాలంటే మన నోటితో అక్రమం మాట్లాడకూడదు, అన్యాయం మాట్లాడకూడదు, అపవిత్రపు మాటలు రాకూడదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వేరొకరితో ఏకీభవిస్తూ వారితో పాటు మనం కూడా ఏం చేస్తున్నాం? ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఒకరోజు వారి సంఘంలో వాక్యం చెప్పటానికి వెళ్ళాను. వాక్యం చెప్పటానికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగానే వేరే ఒకళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి వాడికేంటి ఇప్పుడు అందరికీ అమ్మ, అక్క, కొడక ఇయే అలవాట్లు ఉంటాయి కదా, నోటి వాలుతి. ఈ పాస్టర్ గారు అంతమందిలో ఓడి అమ్మ అంటున్నాడు. ఒరే నీ ముఖం మండిపోను అనుకున్నా నేను. అంటే ఎవరితో కలిస్తే వారిలాగా. ఏమండి? ఎవరితో కలిస్తే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఏ విధానంలోనికి వెళితే చెప్పరే. మీకు ఒక మంచి మాట చెప్పాలి. మన బుజ్జి ఉంది కదా, యెహోషువ గారి కుమార్తె. ఆ బుజ్జోళ్ళ ఇంటికి ఓపెనింగ్కి వెళ్ళాం. అందరూ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అది. మంచిగా విశ్వాసులందరికీ చెప్పింది. అందరూ కొద్దిగా ఆస్తి పరులు, ధనం కలిగిన వాళ్ళు. సరే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆ ఓపెనింగ్లు పాల్గొంది. నాకు కొద్దిగా వాక్యానికి సమయం ఇస్తే శ్రీకాకుళంలో వాక్యం మాట్లాడాను. అంతా మంచిగా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూర్చొని భోజనం చేసి కాసేపు సరదాగా కూర్చున్నారు. నేను పాశ్రమ గారు కూడా పక్కన కూర్చున్నాం. కూర్చుంటే ఒక్కొక్కరి మెడలో 1/2 కేజీ బంగారం ఉంది. ఒక్కొక్కరి మెడలో 1/2 కేజీ బంగారం, ఖచ్చితంగా 1/2 కేజీకి తగ్గదు. నేను ఎవరికి అన్నాను, పాశ్రమ గారు ఇవాళ ఒక్కరోజు దొంగతనం చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్దామా అని అన్నా. నిజం. వాళ్ళొక్కరోజు అందరు స్త్రీల దగ్గర ఉన్న బంగారం ఉల్చుకుంటే కనీసం ఒక 10 కేజీలు వచ్చేది. సరే వీళ్ళ దగ్గర ఆళ్ళ మేళ్ళలో ఏళ్ళ మేళ్ళలో ఉన్న బంగారాలు చాలక ఏమండి ఒక అమ్మాయి ఏం చేసింది, మామిడి పిందల డిజైన్ కలిగినటువంటి ఒక చైన్ వేసుకొచ్చింది, ఒక నక్లీస్. వాళ్ళల్లో మరీ పనికి మాలిన వాళ్ళు ఎవరమంటే మేమిద్దరం ఏమి లేవు మా దగ్గర. ఈ తెల్ల బట్టలు ఏమన్నా ఏం లేవు. సరే ప్రియులారా, ఆ మామిడి పిందల డిజైన్ కలిగిన ఆ నక్లీస్ చూసి ఏమో కళ్ళు ఓర్చుకోలేక, సిస్టర్ ఇది ఎక్కడ చేయించా? ఏమ దగ్గర ఆల్రెడీ 1/2 కేజీ ఉంది, 1/2 కేజీతో తృప్తి పొందట్లా. ఏమన్నా అక్కడికి వెళ్ళి అంటుంది, ఇది ఎక్కడ చేయించా, డిజైన్ భలేగా ఉంది, నేను కూడా చేపియాలంటుంది. ఒరి బాబోయ్ అనుకున్నా నేను. అంటే వాళ్ళు వేసుకున్నారని కాదు కానీ ప్రియులారా, ఇప్పుడు మనకు ఉన్నదానితో సంతృప్తి చెందక ఇంకా అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు ఏ ఉపదేశ క్రమమునకు ఏమండి అప్పగింపబడకుండా
మీరేం చేస్తున్నారంటే మీ అవయవములను ఏమండి ఆ అపవిత్రతకును అక్రమమునకును దాసులుగా మీరు చేసుకుంటున్నారు. మీరు ఏటికి దాసులైపోతున్నారంటే ఇదిగో కావలసిన దానికోసరం ఏమండి దాసులుగా. ఇప్పుడు అందుకనే ఏమండి అందుకని వాక్యము చెప్తున్నటువంటి మాట అక్కడే ఒక్క మాట చూడండి. రోమపత్రిక 6:6 చూడగలిగితే అక్కడ చూడండి, ఆ మాట చూడండి. ఏమనగా ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనమిక పాపమునకు దాసులుగా ఉండకూడదు. ఎందుకంటే మనము ఆయనతో కూడా సిలువ వేయబడినవారు. పొదుగుకులకి అదే ధోరణ, అదే ఆలోచన, అదే మనస్సు, అదే స్వభావం మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకు అంటే మనమిక పాపమునకు దాసులు కాదు. ఎందుకంటే ముందుగానే చెప్పాడు, మనము విలువ పెట్టి కొనబడినవారు. మనం పాపమునకు దాసులుగా ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారు యేసుక్రీస్తు ఏమండి ఇదిగో ఆయనతో కూడా సిలువ వేయబడిన వారమని ఎరిగి మన జీవితాల్లో నుండి మనమే విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి, పాప స్వభావమును విడిచిపెట్టాలి. ఎందుకు అనగా మనము యేసుక్రీస్తుతో కూడా ఎలా సిలువ వేయబడిన వారు అంటే ఏమండి ఆయన మరణ పునరుద్ధానములు కలిగినట్లుగా మనం కూడా చెప్పండి పునరుద్ధానములు కలిగిన వారం. పౌలు అంటాడు, నేను దినదినము ప్రతిదినము సిలువ వేయబడుచున్నాను అంటాడు. అలాగే మనము ఆయన మరణ పునరుద్ధానములలో పాలిభాగస్థులమయ్యాం. హెబ్రీ పత్రికలు అంటాడేమనంటే మనము ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతున్నామో అప్పుడే నీటి మూలముగా సమాధి చేయబడి పునరుద్ధానముతో మనము లేపబడుతున్నామంట. అందుకనే మనం ఏమండి క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారం గనుక పాపమును విసర్జించి పాపపు బంధకాలు తెంచబడి పాపము నుండి విడుదల పరచబడి ఇదిగో నీతిమంతులుగా. అందుకనే అక్కడ కూడా అన్నాడు ఏమండి ఏ ఉపదేశ క్రమమునకు లోబడితిరో 18 అన్నాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి మనము దాసులమైతిమి. ఏమండి ఆఖరిగా ఒక్క మాట అపోస్తల కార్యగ్రంథంలో 16-17 వచనం చదవండి. ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేక వేసి చెప్పారు. ఏమండి ఇప్పుడు మనం ఎవరికి దాసులు? ఆమె ఏమంటుందో చూసారా? వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఇప్పుడు మనం ఎవరు? ఏమండి మనం కూడా సర్వోన్నతుడైన దేవునికి దాసులు. మనమందరం దాసులమే దేవునికి. మనమందరము పనివారమే. ఎవడెక్కడ అధికారి లేడు, ఇక్కడ నాయకుడు లేడు. అర్థం కాల? ఇక్కడ ఎవడు ఒకడి మీద ఒకడు
పెత్తనదారుడు లేడు. మనమందరం సర్వోన్నతుడైన దేవునికి దాసులమై ఉన్నాం. ఏమండి, ఇప్పుడు మనలను చూచినప్పుడు మన పరిస్థితిని, మన వ్యక్తిగత జీవితాలను చూచినప్పుడు మనల్ని కూడా పిలిచేవారు ఎలా పిలవగలగాలంటే, చెప్పువారు ఎలా చెప్పగలగాలంటే, వారు సర్వోన్నతుడైన దేవుని దాసులు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు. ఇప్పుడు మరి అంటుంది, నేను ఆయనకు దాసురాలను. నేను మిమ్మల్ని అడుగుతున్నట్టుగా మీరెవరికి దాసులయ్యంటే, అమలారా మీరెవరికి దాసులు? నిజమైన దేవుని దాసులు ఏం చేస్తారో తెలుసా? నిజమైన దేవుని బిడ్డలు, దేవునికే దాసులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే, దేవుని పని కొరకు, దేవుని కార్యముల కొరకు, దేవుని యొక్క కార్యముల కొరకు ప్రయాసపడతారు, పాటుపడతారు, శ్రమిస్తారు. ఏమని దేవుని కొరకు ఉపయోగపడి, అహర్నిశలు ఉపయోగపడి, తన తుది శ్వాస విడిచేంత వరకు దేవుని కొరకే జీవిస్తారు. హల్లెలూయా. అలాగూ మనం కూడా ఏం చేయగలగాలంటే, దేవునికి దాసులుగా ఉండి, ఏమండి, సిరికి దాసులుగా ఉండక, మనుష్యులకు దాసులుగా ఉండక, పాపమునకు దాసులుగా ఉండక, మనం ఎవరికి దాసులుగా ఉండాలంటే, దేవునికిని నీతికిని దాసులమయ్యుండి ఆయన కార్యాలు చేసేవారిగా ఉండగలిగితే, ఆయన దాసులైన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. అందుకనే ఆది కాండంలో ఒక మాట మనం చూస్తాం. ఎబీమెలెకు రాజుతో దేవుడు అంటాడు, అబ్రహాము భార్య అయిన శారాను తీసుకొని వెళ్ళినప్పుడు ఎబీమెలెకుతో అంటాడు, ఇదిగో అబీమెలెకు, అతడు నా దాసుడు, నా సేవకుడు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతని భార్యను ముట్టుకోవద్దు అంటాడు. ఏ పరిస్థితిలో కూడా దేవుడు మనలను తన దాసులుగా ఉంటే, తన బిడ్డలుగా ఉంటే ఎప్పుడు ఎన్నడు విడిచిపెట్టేవాడు కాదు. గనుక మనము అహర్నిశలు ప్రయాసపడి ఈ భూలోకములు ఊపిరున్నంత కాలం ఆయనకు దాసులుగా ఉండి, ఆయన కొరకు జీవించి, ఆయన కొరకే మన తుది శ్వాస విడిచిపెట్టే వారిగా ఉండగలిగినట్లయితే, దేవుడు మనల్ని విడువక ఆయన సన్నిధిని నిలబెట్టుకుంటాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి వాక్యమును తన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించు. చెప్పండి ఆమేన్.